హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఇది వచ్చేసి మేము హెచ్వైడీలో హౌస్ షిఫ్ట్ అవుతున్నామని చెప్పాను కదా, అది వీడియో అనమాట. మేము పాలు పొంగించిన రోజు వీడియో అనమాట. ప్రిపరేషన్స్ అండ్ ఆ రోజు ఏమేమి ఎలా చేసుకున్నామో అంతా ఇందులో ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరూ. సో మా అన్నయ్య ఫ్లవర్స్ తెచ్చాడని చెప్పాను కదా ఇంట్లో దిగినప్పుడు. వాడైతే ఆల్రెడీ నిన్ను షార్ట్ పెట్టాను. మేము రెంట్ హౌస్లోకి వెళ్తున్నట్టు తీసుకురాలేదనమాట, ఓన్ హౌస్లోకి వెళ్తున్నట్టు ఎన్నో ఫ్లవర్స్ తెచ్చాడంటే దగ్గర మాకు ఒక హాఫ్ డే పట్టింది అవి గుచ్చడానికి, ఇంకా ఎక్స్ట్రా ఉన్నవి పంచడానికి. సో ఇక్కడ వచ్చేసి మేము ఇంట్లోకి దిగడానికి 5 days ముందే వచ్చాము హైదరాబాద్ అని చెప్పాను కదా. మా వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నామని చెప్పాను కదా. సో అక్కడైతే పాలు పొంగించగానే వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం అయితే కష్టమవుతుంది కదా. సో యాక్చువల్లీ క్యాటరింగ్ అయితే ఇచ్చేద్దాం అనుకున్నారు. ఆ రోజు దసరా అవడం వల్ల కొంచెం అది షాప్ ఓపెనింగ్ లేదో మొత్తానికి ఏదో ఇష్యూ వచ్చి వాళ్ళు ప్రిపేర్ చేయలేమని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా మా అత్తయ్య ఇంట్లోనే ప్రిపేర్ చేసేసారు. ఇంకా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే మ్యాక్సిమం కొంచెం వంట అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో మా అత్తయ్య అయితే ఎంత వంట అయినా చిటికలు ఇలా చేసేస్తారండి, అంతా ఆవిడకి అందించాలి. కానీ సో మేము ఎంత వెరైటీస్ వండుకున్నా మా పిల్లలకి మాత్రం సపరేట్గా కుక్ చేయాలి కదా. వాళ్ళకి మాకు వచ్చేసి ఆలు కర్రీ ఇంకా గుత్తి వంకాయ ప్రిపేర్ చేశారు. పిల్లలకి వచ్చేసి కొంచెం ఆలు పోపు పెట్టి ఏంటది ముద్దపప్పు ఇంకా రసం అయితే పెట్టారు. సో ఇంకా వచ్చిన వాళ్ళకి రాగానే బ్రేక్ఫాస్ట్ పెడితే బాగుంటుంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త ఇల్లు, పైగా ఏమీ వస్తువులు ఉండవు కదా, ఉన్నవి అయినా సర్దుకోలేదు, అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సో అందువల్ల ఏమైందంటే ముందుగానే వదిన వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళాం మేము. అది మాకు కొంచెం ప్లస్ అయిందనమాట. వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళతో సరదాగా మాట్లాడుకోవడానికి కుదిరింది బాగా. ఇంకా మేమైతే బయలుదేరామండి. మా ఇంటికి బయలుదేరినప్పుడు క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. 2 cabs క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా టైం అయిపోతుందో పక్కన 8:40 కల్లా మేము పాలు పొంగించడానికి అక్కడ ఉండాలి. అసలు ఎంత టెన్షన్ పడ్డామంటే వామ్మో, అసలు అంత టెన్షన్ పడ్డాం. ఇన్ టైంలో వెళ్ళకపోతే అదొక ఫీలింగ్ కదా, వెళ్ళలేదు ఇన్ టైంలో పని అవ్వలేదు అని చెప్పేసి అదొక బాధపడుతుంటాం కదా. అసలు క్యాబ్ డ్రైవరు అసలు ఆయన ఎంత బాగా తీసుకువెళ్ళాడంటే మాకు ఇంకా 5 minutes టైం ఉందనగా తీసుకొని వెళ్ళాడు. ఆల్రెడీ మా చిన్నన్నయ్య అక్కడికి వెళ్ళాడు అనమాట. వాడు బిందెలతో నీళ్ళు ఇవన్నీ బయట రెడీగా పెట్టుంచాడు మేము వెళ్ళేటప్పటికి. సో ఇంకా వెళ్ళేటప్పటికి మా వదిన వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు. అందరం కలిపి ప్రశాంతంగా ఇన్ టైంలో అయితే వెళ్ళాము. అదొకటి సంతోషం అనమాట. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఏమైనా కొంచెం చికాకులు ఉన్నాయి, ఏమన్నా ఇన్ టైంలో వెళ్ళలేదు, మంచి టైంలో అడుగు పెట్టలేదా అన్నది ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఆ ఫీలింగ్ లేకుండా అయితే మాత్రం ఇన్ టైంలోనే వెళ్ళిపోయాం లోపలికి. ఇక్కడ ఏంటంటే మేమున్న అపార్ట్మెంట్లోనే పైన మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఉంటారనమాట. సో పూజా మందిరం అయితే ఇంకా తీసుకోలేదు. ఇక్కడ కూడా పూజకి ఇక్కడ హెచ్వైడీలో ఏదో ప్రాబ్లం అనిపించిందండి. ఏ రెంట్ హౌస్ చూసినా నాకు చాలా రేర్గా ఉన్నాయన్నమాట పూజకి సపరేట్గా చేసుకోవడానికి. మనం మ్యాక్సిమం ఈస్ట్లో పెట్టుకుంటాం కదా పూజ. ఈస్ట్లో అయితే ఇక్కడ ఇంటి నిండా చాలా అర్మర్లు ఉన్నాయి, కాకపోతే ఈస్ట్లో మాత్రం ఒక్కటి కూడా లేదనమాట. సో మేము ఈ యొక్క పూజా మందిరం తీసుకోవాలి, ఇంకా అదొక పెండింగ్ ఉండిపోయింది మాకు. సో ఇంకా మేము గుజరాత్లో ఉన్నప్పుడు దీని మీద చేసుకునే వాళ్ళం పూజ. సో అందువల్ల ఇక్కడ కూడా ఇంక ఇదే క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాం. ప్రస్తుతానికి చిన్నగా ఉంది, కాకపోతే దాని మీద చేసేసుకున్నాము. సో ఇంకా మా వదిన ఇంకా మా అత్తయ్య, మా సొంత ఆడబడుచు అయితే ఆంధ్ర వెళ్ళారు. వీళ్ళు వచ్చేసి మా పెద్దత్తయ్య వాళ్ళ కూతుర్లు కొడుకు అనమాట. పేరుకి మాత్రమే వేరు కానీ వేరు కడుపును పుట్టిన వాళ్ళు అయినా అందరూ ఒక జాయింట్ ఫ్యామిలీ కదండి మాది. చాలా సరదాగా అందరూ ఒకే ఫ్యామిలీలా కలిసి ఉంటాము మేమైతే. సో ఇక్కడ మా వదిన వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఇది ఇలా చేయి అది ఇలా చేయని మంచిగా చెప్తున్నారు. సో అన్నీ ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాము. మా హస్బెండ్ కూడా కంగారు పడుతున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఆవు నెయ్యి కంపల్సరీ యూస్ చేస్తాం కదా, నూనె అది తీసుకురాము కదా ఇంట్లో దిగినప్పుడు. ఆ ఆవు నెయ్యి ఏమో గట్టిగా ఉంది. ఒక పక్కన ఒత్తిడి వెలిగించండి అంటే అది కరగాలి కదా. మేము వెళ్ళిన రోజు అయితే చాలా చల్లగా ఉందండి. అసలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. అలా అని నెయ్యి కరిగించడానికంటే పాలు పొంగించిన తర్వాతే పొయ్యి వెలిగించాలి. అప్పుడు దాకా పొయ్యి వెలిగించడానికి కూడా అవ్వదు కదా. సో ఇక్కడైతే మాకు హార్డెస్ట్ టాస్క్ అయిందనమాట, ఆ నెయ్యి కరిగించి దీపం వెలిగించడానికి. అసలు మొత్తానికైతే ప్రశాంతంగా అంతా చాలా ప్రశాంతంగా అయ్యింది. మంచిగా మనీ తెచ్చిన ఫ్లవర్స్తో దేవుడి దగ్గర చాలా మంచిగా అలంకరించాము. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఫొటోస్తో ఎంటర్ అవ్వాలని చెప్పారనమాట. ఫస్ట్ తన్విక, తర్వాత రుద్రాంశు, తన్విక, తర్వాత మా హస్బెండ్, నేను కుడికాలు పెట్టి లోపలికి ఎంట్రన్స్ అయితే ఇచ్చాము. మా హడవడ ఒక పక్కనైతే మా పిల్లల అల్లరి ఒక పక్కనండి బాబా. అసలు చూసారు కదా, రావడంతోనే టాయ్స్ అన్నీ తీసి ఆటలు అయితే మొదలుపెట్టారు.
అసలు ఎంత బీభత్సంగా అంటే ఆ కేకలు, అరుపులు, గోల గోల చేశారనమాట. మా రుద్రాంశ్ ఇక్కడ గోవిందా గోవిందా అంటున్నాడు. అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడాని. మేము ఈలోపు ఇక్కడ ప్రిపేర్ చేసుకునేటప్పటికి ఒక పక్కన మా వదిన వాళ్ళైతే పొయ్యి దగ్గర పాలు పొంగించడం అది అయితే స్టార్ట్ చేశారనమాట. మనం అనుకుంటాము సొంత ఇంట్లో ఉండాలి అని చెప్పేసి, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కళ అండి. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అది సొంత ఇల్లా అద్దిల్లా అనేది కాదు, కానీ మనం ఉండే ప్లేస్లో మంచిగా హెల్త్ అండ్ వెల్తీగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాను నేను. మరి ముఖ్యంగా ఉండే ఇంటిలో ఎక్కడున్నా సరే, అది డాబాయే కావచ్చు, లేకపోతే పెంకుటిల్లే కావచ్చు, పాకే కావచ్చు, ఏదైనా సరే ఉండే ఇంట్లో ప్రశాంతత అనేది చాలా ముఖ్యము. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి దేవుడిని అయితే కోరుకుంటాను. సమృద్ధి ఇవ్వి దేవుడు అని చెప్పేసి అయితే కోరుకుంటాను. పొలోమని ఏదైనా సరే నాకు ఇది కావాలి అది కావాలని అయితే భగవంతుడిని ఎప్పుడు కోరుకోనండి. నేను కోరుకునేదల్లా ఒక్కటే, ఆరోగ్యంగా ఉండాలి, కాళ్ళు చేతులు కష్టపడడానికి చల్లగా ఉండాలి, ఏదైనా అవసరం ఉంటే ఆ టైంకి ఆ అవసరం తీర్చు దేవుడా అని మాత్రమే ఆ భగవంతుడిని కోరుకుంటాను. సో ప్రతి ఒక్కరూ అలానే ఉండాలి. ఎందుకంటే కోరికలు అనేవి అందరికీ ఉంటాయి, అది తీర్చుకోవడానికి మనము ప్రయత్నించాలి, కానీ పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయిపోకూడదు అనమాట. మరి ముఖ్యంగా మన హస్బెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా మీరు ఇది కావాలి అది కావాలని చెప్పి అయితే స్ట్రెస్ చేయకూడదు. వాళ్ళు కూడా మంచిగా చూడాలనే కదా అనుకుంటారు. వాళ్ళు ఫైనాన్షియల్ స్టేబిలిటీని బట్టి మనల్ని అయితే లీడ్ చేస్తారు. వాళ్ళు దానికి తగ్గట్టుగా మన కోరికలు, మన ఇష్టాలు మనం అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళాలి. అంతేగాని నాకు ఇది కావాలి అది కావాలని వాళ్ళని స్ట్రెస్ చేస్తే మన యొక్క ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. సో అందరికీ చెప్పేది అదేనండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అదొక్కటే దేవుని కోరుకుంటాను నేను. మనం బయట వాళ్ళు ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లో వాళ్ళతోనే పోల్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సంపాదించుకుంటారు. భగవంతుడు ఎవరికి ఎంత పెడితే అంత అని అనుకోవాలి తప్ప, వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు, వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు అని చెప్పేసి అయితే అనుకోకూడదు. నేను ఎప్పుడు అలా అనుకోలేదండి. ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడిని ఒక్కటే కోరుకున్నాను, ఆరోగ్యము, సమృద్ధి, బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వు దేవుడు, అంతకు మించి ఏమీ వద్దు, కష్టపడడానికి కాళ్ళు చేతులు చల్లగా ఉండేలా చెయ్యని మాత్రమే కోరుకున్నాను. ఎందుకంటే దేవుడికి తెలుసు మనకి ఏం కావాలో, మనకంటే ముందుగానే ఆయన మనకి ఏం ఇవ్వాలి ఏం కావాలనేవి ప్లాన్లో ప్రిపేర్ చేసి అయితే ఉంచుతాడు. మేము అక్కడ పూజ చేసుకునే టైంకి మా వదిన వాళ్ళైతే అక్కడ పాలు పొంగించే కార్యక్రమం అయితే కంప్లీట్ చేసేసారండి. అస్సలు చిన్న మందిరమే కావచ్చు, మంచిగా అసలు ఎంత మంచిగా మేము చేసుకున్నామంటే, నాకు ఇదంతా చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి అనమాట. అస్సలు ఇదంతా దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ అని మాత్రమే నేను చెప్పగలను, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఏంటంటే కొన్ని ఫొటోస్ మేము తెచ్చుకోలేదు, కొన్ని మాత్రమే ఫొటోస్ తెచ్చుకున్నాము. దసరా కదా, అమ్మవారి ఫోటో ఉంటే బాగుండు అని అన్నారు. కానీ నో ప్రాబ్లం, మనసులో తలుచుకుంటే చాలు, లేని దానికోసం ఆత్రం పడకూడదు. మా మామయ్యగారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, మీరు వెళ్ళిపోయిన అవసరం లేదు, టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడు కళ్ళు మూసుకోండి, ఆ దేవుని తలుచుకోండి, మీ ఎదురుగుంటే ఆ స్వరూపం కనిపిస్తుంది, అప్పుడు నమస్కారం పెట్టుకోండి, వెళ్ళి వచ్చినట్టే అది అని చెప్తారనమాట. నేను కూడా ఆ ఫోటో లేనప్పుడు మా మామయ్యగారు మాటలు గుర్తొచ్చాయి ఇక్కడ నాకు. అలానే ఫోన్లో మంత్రం పెట్టుకొని, అసలు దేవుడు పూజ చేసుకునే బుక్స్ కూడా మేము అన్నీ పెట్టుకున్నాం, కానీ అవి ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట. సో ఇంకా ఆ టైంకి ఫోన్లోనే పెట్టుకొని అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫోన్లోనే పెట్టుకొని మా హస్బెండ్ నేనైతే చదువుతూ ఉన్నాం. ఇక్కడ మా పిల్లలు గోల ఒక పక్కన. మా వదిన చెప్పారనమాట, ఫోటో లేదంటున్నారు కదా, ఒక తమలపాకు పెట్టుకొని పువ్వు పెట్టుకొని పసుపు కుంకుమ అక్షతలు మా యొక్క మంత్రాలు చదువుతూ అందులో వేయండి అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడైతే అలానే ఇంకా చేసాము. మా అన్నయ్య అయితే ఈ సారీ తీసుకొని వచ్చాడు అనమాట, మామూలుగా నాకు అని తీసుకొని వచ్చాడు. సో మేమేం చేసామంటే అమ్మవారి దగ్గర పెట్టేసాము ఇంకా చీరని. అస్సలు ఒక ఇంట్లోకి దిగుతున్నాము అంటే అసలు చాలా ఖర్చు అయితే ఉంటుంది కదండి. నాకైతే ఇక్కడ ఒక ఎమోషనల్ అయిపోతున్నాను నేను మాట్లాడుతూ. ఎంతైనా కావచ్చు, ఖర్చు అనేది ఉంటుంది కదా. సో దాని విషయంలో అయితే మాత్రం మా అత్తయ్య, మా మామయ్య గారు కానీ, అమ్మ వాళ్ళు కానీ మాకైతే చాలా హెల్ప్ చేశారు. అలానే మా హస్బెండ్ ఏం పెట్టకుండా ఏం లేరు. మేమేంటంటే కొన్నిటి మీద ఇన్వెస్ట్ చేసామన్నమాట. ప్రస్తుతానికి టైట్గానే ఉంది, బట్ ఓకే, నాట్ బ్యాడ్ అనమాట. ఈ రోజుల్లో ఎవ్వరు లేకుండా సింగిల్ ఫ్యామిలీ ఉండడానికి చాలామంది ఇష్టపడుతున్నారండి, అది ఓకే. కానీ మనకి మాత్రం కంపల్సరీ
వెనకతల పెద్దవాళ్ళు అనేవాళ్ళు కంపల్సరీ ఉండాలండి. అది అత్తమామలే కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, ఎవరైనా మనతో పాటు ఉండేవాళ్ళు అయితే కంపల్సరీ మనకు అవసరం. ఎందుకంటే తినడానికి రోజు మన పనులు మనం చేసుకోవడానికి మనకి ఎవ్వరు అవసరం అక్కర్లేదు, మనకు మనం చేసేసుకోగలము. కానీ ఏదైనా ఒక చిన్న ఈవెంట్ కానీ ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ కానీ వచ్చినప్పుడు ఆ టైంలో మనకి నాని వాళ్ళు కంపల్సరీ అవసరం అవుతారనమాట. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ యూజ్. సో కంపల్సరీ మనకి పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళు ఆలోచనలు కంపల్సరీ అవసరమండి. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మేము సంపాదిస్తున్నాము, మేము ఉంటున్నాము కదా, మాకు ఒక్కరు అవసరం ఏంటి అన్నట్టు ఎవరు బిహేవ్ చేయొద్దు. ఎవరు చెయ్యరు, కానీ మినిమం చేయకుండా ఉండాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి మన పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కంపల్సరీ అవసరమండి. వాళ్ళ బ్లెస్సింగ్సే మనల్ని ప్రతి పనిలో కూడా మంచిగా ఉండేలాగా నడిపిస్తాయి. అది మాత్రం నేను కంపల్సరీ బిలీవ్ చేస్తాను. సో కంపల్సరీ వి రెస్పెక్ట్ ఎల్డర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఇంకొకటి ఏంటంటే రోజులన్నీ మంచిగా ఉంటే చెప్పుకోవడానికి ఏముంటుందండి. కంపల్సరీ డిఫికల్ట్ అండ్ హార్డ్ టాస్క్లు, హ్యాపీ అండ్ ఇవన్నీ ఉంటాయి. మంచి చెడు, కష్టం సుఖం, బాధ దుఃఖం ఇవన్నీ లైఫ్లో ఉంటాయి. ఆ ప్రతిదీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్గా మనము అర్థం చేసుకొని మాట్లాడుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఉంటాయి, హస్బెండ్ ఒక టైంలో బాగా సంపాదిస్తారు, ఒక టైంలో లాస్ అవుతారు, ఒక టైంలో బాగా ఉంటారు, ఒక టైంలో బాగా ఉంటారు, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఒక్క రోజుతో అయిపోయేవి కాదు కదా రిలేషన్షిప్ అంటే. సో మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఒకవేళ ఇప్పుడు సంపాదించట్లేదు అనుకో, అలా ఉండిపోరు కదా. ఒకవేళ ఇప్పుడు లాసెస్ ఉన్నాయనుకో, అలా ఉండిపోరు కదా. సంపాదించే రోజులు ఉంటాయి, నష్టాన్ని సమకూర్చుకునే రోజులు కూడా వస్తాయి కదా. ఇవన్నీ ఉంటాయని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ అన్నీ ఫేస్ చేసేసామని కాదు, అన్నీ చూసి వచ్చిన వాళ్ళం అనమాట. సో ఎవ్రీథింగ్ అనేది లైఫ్లో ఉండాలి, ఉంటే మంచిది. ఉన్నదాన్ని మంచిగా మనం హ్యాండిల్ చేసుకోవాలని మాత్రమే చెప్పగలను నేను. సో ఇంకా ఫైనల్గా పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసి చిన్నగా ఇలా పిక్స్ అయితే తీసుకుంటున్నాము. మనం ఏదైనా హడావుల్లో ఉన్నప్పుడు మన దగ్గర ఎంత మంచి ఫోన్ ఉన్నా కానీ పిక్స్ తీసేవాళ్ళు అయితే చాలా రేర్గా ఉంటారు కదండి. యాక్చువల్లీ మా సొంత ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అయితే ఆయన డిజైనింగ్ అనమాట, మంచిగా తీస్తాడు అన్నయ్య పిక్స్, కెమెరా కూడా ఉంది అన్నయ్య దగ్గర. సో మా ఫోన్లో వచ్చేసి మా చిన్నని తీసాడు. ఇక్కడంతా మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఉన్నారు కదా రిలేటివ్స్ అందరూ. సో మా అన్నయ్య కొంచెం మొహమాటంగా ఫీల్ అవుతాడు అనమాట. సో అందువల్ల వాడు పిక్స్ తీసాడు కానీ మరీ అంత క్లారిటీగా అయితే తీయలేదు, మొహమాటంగా తీసాడు. అవి కూడా అలానే వచ్చాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మా పెద్దత్తయ్య వాళ్ళ ఇద్దరు కూతుర్లు, వీళ్ళు ఇద్దరు నాకన్నా పెద్దవాళ్ళే, ఆడపడుచులు అవుతారనమాట. సో ఈ వదిన వాళ్ళు వచ్చారనమాట పాలు పొంగించినప్పుడు. మా సొంత ఆడపడుచు ఆంధ్ర వెళ్ళారని చెప్పాను కదా. సో పేరుకు మాత్రమే వేరే వేరే కడుపులు పుట్టిన ఒక సొంత తల్లి కడుపును పుట్టినట్టే ఉంటాము. అందువల్ల ఇంకా ఇప్పటికీ కూడా జాయింట్ ఫ్యామిలీ అనేది మా ఫ్యామిలీలో రన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చి మా అమ్మగారు అయితే వచ్చారండి. మనకి ముఖ్యంగా ఎంతమంది బ్లెస్సింగ్స్ ఒక ఎత్తు అయితే మన యొక్క తల్లిదండ్రులు అత్తమామలు బ్లెస్సింగ్స్ ఒక ఎత్తండి. దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ కంటే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ప్రతి చిన్న విషయంలో కూడా మా అమ్మ అయితే మంచిగా హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే కనుక మా రుద్రాంశ్ అయితే అస్సలు మాట వినడండి, అల్లరి చేస్తాడనమాట. సో ఇక్కడ అమ్మ ఇంకా అన్నయ్య టిఫిన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న ఆయన మా మధ్య అవుతాడనమాట. వాళ్ళ మిస్సెస్ కూడా ఆంధ్ర వెళ్ళారు, వాళ్ళ బాబు బర్త్డే ఉంటే ఇంకా ఏదో కొంచెం పని ఉందని చెప్పేసి అట్లా తద్ది అనమాట, ఉందని చెప్పేసి ఆంధ్ర వెళ్ళారనమాట. ఇంకో ఆయన ఉన్నారు కదా, ఈయనండి మా పైన ఉండేవాళ్ళు, వీళ్ళు ఓన్ హౌస్ అనమాట, ఓన్ అపార్ట్మెంట్ అనమాట. సో వీళ్ళే మాకు ఇల్లు రెంట్కు ఉందని చెప్పేసి చూపించారు. అసలు చాలా హెల్పింగ్గా ఉంటారు, చాలా హెల్పింగ్ నేచర్, ప్రతి చిన్న విషయం మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. సో మధ్య అసలు ముందుగా ప్రిపేర్ చేయడం మాకు చాలా హెల్ప్ అయ్యింది. టైం టు టైము బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ అంతా అయితే కంప్లీట్ చేసుకున్నాము మంచిగానే. సో ఇంకా మొత్తం అంతా అయిన తర్వాత వచ్చిన మా ఆడపడుచులకి ఇస్తారు కదా, ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చి పంపించాలి కదా. సో అలా అయితే పంపిస్తున్నాము. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళకైతే కనుక జాకెట్ ముక్క ఇంకా చీరలు కొనుక్కోమని డబ్బులు అయితే ఇచ్చాము. అది ఎంత అనేది చెప్పకూడదు. సో ఇంకా పైన అత్తయ్య కూడా ఉన్నారు కదా, ఆ అత్తయ్యని కూడా పిలిచామన్నమాట. 5 మెంబర్స్ అవుతారు కదా, మా అత్తయ్య అమ్మ ఇంకా మా ఆడపడుచులు ఇద్దరు, పైన అత్తయ్య గారు 5 మెంబర్స్ అవుతారు కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను యాక్చువల్ నేను 5 జాకెట్ ముక్కలు అయితే. సో ఇక్కడ ఏమన్నారంటే అత్తయ్య సేమ్ ఇంటి పేరు కదా ఆవిడకి ఇవ్వకూడదు అని చెప్పారనమాట. ఇంకా మా వదిన వాళ్ళ అమ్మాయి ఉంది ఇక్కడ, దానికైతే ఇచ్చేసాను. అసలు చాలా అంటే చాలా హ్యాపీ అండ్ సరదాగా అనిపించింది. ఇక్కడ అంతా ప్రాసెస్ అంతా అవుతుంటే ఒక పక్కన నా మైండ్లో రన్ అవుతుందనమాట, దేవుడా ఇవన్నీ ఎలా సదురుకోవాలి, ఎప్పటికీ సదరాలి,
ఎంత కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిందైనా చాలా డస్ట్ అయితే ఉంటుంది కదా, మొత్తం ఇంకా అరమర్లన్నీ కూడా క్లీన్ చేసుకొని అంతా మంచిగా అరేంజ్ చేసుకొని మొత్తం సామానాలన్నీ పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన అయితే మనసులో నడుస్తూనే ఉంది. అందరితో మాట్లాడుతూ ఉన్నాను కానీ ఇంక అందరూ వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ అయితే మొత్తం ఇంకా క్లీనింగ్ చేసుకొని మొత్తం అంతా అసలు కొంచెం డస్ట్ ఉందనమాట. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిందే, ఇద్దరే ఉన్నారంటే ఎవరో ఇంతకు ముందు. ఇంకా ఫైనల్గా ఆఫ్టర్ మా మ్యారేజ్ అయ్యి దగ్గర 6.5 years కంప్లీట్ అవుతుంది. మేము ఒక 6 months గుజరాత్లో ఉన్నాం అనమాట పెళ్ళైన తర్వాత కోవిడ్, ఫస్ట్ కోవిడ్, సెకండ్ కోవిడ్, ఇంకా పిల్లలు పుట్టడం ఇవన్నీ వరుసన రావడంతో మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటూ వచ్చాము. ఇన్ని ఇయర్స్కి సపరేట్గా ఫ్యామిలీతో హెచ్వైడి అయితే షిఫ్ట్ అయ్యాము. సో మాకు ఆ భగవంతుని ఆశీర్వాదంతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. బాయ్.